హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఈరోజు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ గేమ్ చేంజర్లో భాగంగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ అంశాలపై ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని బిట్స్ రూపంలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మరి ముందుగా మన అప్టేక్ జాబ్స్లో వచ్చినటువంటి కోర్సుల గురించి నీకు కొంచెం వివరిస్తాను. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఫుల్ కోర్సు, అదేవిధంగా మనకి షార్ట్ కోర్సులను అందుబాటులో తీసుకురావడం జరిగింది. మరి ఈ ఫుల్ కోర్స్ తీసుకుంటే పూర్తిగా టాపిక్ వైజ్గా వీడియోలు ఇస్తూ, టాపిక్ వైజ్గా టెస్టులు పెడుతూ, ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం డీటెయిల్డ్గా మీకు కోర్స్ అందించడం జరుగుతుంది. కేవలం 999 రూపాయలకు మాత్రమే. దీని వ్యాలిడిటీ మనకి 6 నెలలుగా ఉంటుంది. అదేవిధంగా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, జీడీ కానిస్టేబుల్కి సంబంధించి తీసుకుంటే కనుక ఇక్కడ కూడా మనకి ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంటుంది. కేవలం 999 రూపాయలే. ఇక్కడైతే మీకు ప్రతి సబ్జెక్టుకు సంబంధించి దాదాపు 10 గంటల వరకు సబ్జెక్టుని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, టెస్టులు నిర్వహిస్తూ, ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా మీకు ప్రతి అంశాన్ని ఈ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, అదేవిధంగా ఎస్ఎస్సి, జీడీ కానిస్టేబుల్కి నోటీస్ ఇవ్వటం అనేది జరిగింది. ఇక టెట్ డిఎస్సి, ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను ఇప్పుడు ఎక్కువగా, అంటే అటు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి రావడానికి రెడీగా ఉంది. అదేవిధంగా మన తెలంగాణలో టెట్ అనేది నోటిఫికేషన్ ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ రెండింటికి ఉపయోగపడే విధంగా మీకు ఎస్జిటి కోర్సుని 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి 999 రూపాయలకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి, అదేవిధంగా మెథడాలజీకి సంబంధించి, అంటే స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీకి సంబంధించి మీకు 1499 తోటి కోర్సును మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు మన యాప్లో అందుబాటులో ఉంటాయి. అయితే ముందుగా మీరు ఫ్రీ వీడియోస్ ఉంటాయి, ఆ ఫ్రీ వీడియోస్ చూడండి. నచ్చితే అప్పుడు మనం కోర్సుని పర్చేజ్ చేయొచ్చు. ఓకే, రైట్. మొదటి ప్రశ్న, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన స్టార్ట్? ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? మనకి తెలుసు కదండి, ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన పథకం అనేది ఇది సన్న చిన్నకారు రైతులకు సంబంధించి వృద్ధాప్య పెన్షన్ పథకం. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు మధ్య గల రైతులకు, అంటే సన్నకారు చిన్న రైతుల కోసం వృద్ధాప్య పెన్షన్ కొరకు ఈ ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారని అంటున్నాడు. ఫస్ట్ వన్ 2014, 2015, 2018, 2019. ద రైట్ ఆన్సర్ ఈజ్ 2019. ఈ ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన పథకాన్ని ఆగస్టు 9th 2019న దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది అమల్లోకి వచ్చింది. సో ఇది ప్రధానంగా సన్న చిన్నకారు రైతులకు వృద్ధాప్య పెన్షన్ పథకము. సెకండ్ క్వశ్చన్, విచ్ కంట్రీ జాయిన్డ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యాజ్ ద 101 మెంబర్ ఇన్ ద సెప్టెంబర్ 2024? అంటే అంతర్జాతీయ సౌర కూటమిలో 101వ సభ్య దేశంగా 2024 సెప్టెంబర్లో చేరినటువంటి దేశం ఏది? సో ఈ విధంగా అంతర్జాతీయ సౌర కూటమి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఈ కూటమిలో 101వ దేశంగా 101 మెంబర్ కంట్రీగా సెప్టెంబర్ 2024లో జాయిన్ అయినటువంటి దేశం ఏది? ఫస్ట్ వన్ స్పెయిన్, సెకండ్ వన్ నేపాల్, థర్డ్ వన్ పరాగ్వే, ఫోర్త్ వన్ నార్వే. వీటిలో ఇవన్నీ కూడా సభ్య దేశాలు అయినప్పటికీ 101వ దేశంగా ఏ దేశం సభ్య దేశంగా చేరిందంటే నేపాల్ దేశం. సో నేపాల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్, హూ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద పార్లమెంటరీ కమిటీ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ సెప్టెంబర్ 2024? సో హూ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద పార్లమెంటరీ కమిటీ ఆన్ అఫీషియల్ లాంగ్వేజ్. అఫీషియల్ లాంగ్వేజ్, అధికార భాష మీద పార్లమెంటరీ పార్టీ కమిటీ చైర్మన్గా 2024 సెప్టెంబర్లో ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు? సో అధికార భాష మీద పార్లమెంటరీ కమిటీ, పార్లమెంటులో ఉన్నటువంటి వివిధ కమిటీల్లో ఆ అధికార భాష మీద పార్లమెంటరీ కమిటీకి చైర్మన్గా 2024 సెప్టెంబర్లో ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు? అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్. సో వీరిలో మనకి రైట్ ఆన్సర్, అంటే అధికార భాష మీద పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా ఎన్నికైనటువంటి వ్యక్తి అమిత్ షా, మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా.
మరి రాజ్నాథ్ సింగ్ ఎవరండి? ఈయన రక్షణ శాఖ మంత్రి. నిర్మలా సీతారామన్ గారు తీసుకుంటే కనుక ఆర్థిక శాఖ మంత్రి. అదేవిధంగా జైశంకర్ తీసుకుంటే విదేశీ వ్యవహారాల మంత్రి. సో వీరిలో అధికార భాష పార్లమెంటరీ కమిటీకి ఎవరు చైర్మన్గా ఎన్నికయ్యారయ్యా 2024 సెప్టెంబర్లో అంటే అమిత్ షా. ఓకే, నెక్స్ట్ 4th వన్. ద ఇండియన్ ఆర్మీ లాంచ్డ్ ఏ ప్రాజెక్ట్ ఇన్ ఆగస్ట్ 2024 టు ప్రొవైడ్ అసిస్టెన్స్ అండ్ సర్వీసెస్ టు పెన్షనర్స్, veterans and their families in the defense sector. What is its name? ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇది ఏంటంటే రక్షణ శాఖలో పింఛనుదారులు, వెటరన్లకు వారి కుటుంబాలకు సహాయం సేవలు అందించేందుకు భారత సైనిక దళం 2024 ఆగస్టులో ఒక ప్రాజెక్ట్ను ప్రారంభించింది. ఆ ప్రాజెక్టు పేరేంటి అంటే ఈ యొక్క మిలిటరీలో సేవలు చేసి వారికి అంటే రిటైర్ అయినటువంటి వారికి, మిలిటరీలో సేవలు చేసి రిటైర్ అయినటువంటి వారికి అంటే ఈ యొక్క పింఛన్దారులకు, వెటరన్లకు సహాయాన్ని అందించేందుకు ఒక సంస్థను ఒక ప్రాజెక్టును స్థాపించడం జరిగింది. ఎవరండి? మిలిటరీ వాళ్ళు. ఆ ప్రాజెక్టు పేరు ఏంటి అని అడుగుతున్నాడు. దాని పేరు ఏంటి అన్నాడు. 1 నెక్సస్, 2nd వన్ పరి, 3rd వన్ యోజాక్, 4th వన్ నమన్. సో ఇందులో ప్రధానంగా ఏదయ్యా ప్రాజెక్టు అంటే రిటైర్డ్ అయినటువంటి సైనికులకు లేదా వెటరన్లకు, వయసు మళ్ళినటువంటి సైనికులకు సహాయ సహకారాలు అందించడానికి ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇండియన్ ఆర్మీ వాళ్ళు. మరి ఆ ప్రాజెక్టు పేరే నామన్. ఈ ప్రాజెక్టు పేరు నామన్. ఈ నామన్ ఏం చేస్తుందయ్యా అంటే ఈ యొక్క రిటైర్ అయినటువంటి సైనికులకు లేదా వయసు మళ్ళినటువంటి సైనిక ఉద్యోగులకు సహాయ సహకారాలు అందించడానికి ఈ నామన్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బైలాటరల్ నేవల్ ఎక్సర్సైజెస్ conducted by India and France in the Mediterranean Sea between 2 and 4 of September 2024. అంటే 2024 సెప్టెంబర్ 2-4 తేదీల మధ్య మధ్యధరా సముద్రంలో భారత్, ఫ్రాన్స్ దేశాలు కలిసి నిర్వహించిన ద్వైపాక్షిక నావికా విన్యాసాల పేరు ఏమిటి అని అడుగుతున్నాడు. శక్తి విన్యాసాలు, జైమేక్స్ 2024, పిచ్ బ్లాక్ విన్యాసాలు, వరుణ విన్యాసాలు. సో భారతదేశం, ఫ్రాన్స్ దేశాలు కలిసి ద్వైపాక్షికంగా మధ్యధరా సముద్రంలో నిర్వహించినటువంటి నావికా విన్యాసాలనే ఏమన్నారంటే వరుణ విన్యాసాలు అంటారు. సో వరుణ విన్యాసాలు ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్గనైజేషన్ ఆర్గనైజ్డ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ సోలార్ ఫెస్టివల్ 2024? విచ్ ఆర్గనైజేషన్ ఆర్గనైజ్డ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ సోలార్ ఫెస్టివల్ 2024? సో ఫస్ట్ ఇంటర్నేషనల్ సోలార్ ఫెస్టివల్ 2024. మొట్టమొదటి అంతర్జాతీయ సౌర ఉత్సవం 2024ను ఏ సంస్థ నిర్వహించింది? 2024ను ఏ సంస్థ నిర్వహించింది? ఫస్ట్ వన్ టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్, అంతర్జాతీయ సౌర కూటమి, జాతీయ సౌర విద్యుత్ సంస్థ, JSW నియో ఎనర్జీ లిమిటెడ్. వీటిలో ఫస్ట్ ఇంటర్నేషనల్ సోలార్ ఫెస్టివల్ 2024ను ఆర్గనైజ్ చేసిన సంస్థ ఏదయ్యా అంటే అంతర్జాతీయ సౌర కూటమి. సో ఈ అంతర్జాతీయ సౌర కూటమి ఫస్ట్ ఇంటర్నేషనల్ సోలార్ ఫెస్టివల్ 2024ను ఆర్గనైజ్ చేసింది అంతర్జాతీయ సౌర కూటమి. మరి ఎక్కడ చేసిందండి? దీనిని 2024 సెప్టెంబర్ 5-6 తేదీల్లో మన భారతదేశంలో, మన ఢిల్లీలోని భారత మండపంలో, ఢిల్లీలో ఉన్నటువంటి భారత్ మండపంలో మొదటి అంతర్జాతీయ సౌర ఉత్సవం అనేది నిర్వహించడం జరిగింది. సో అర్థమైందండి. సో కాబట్టి మొదటి అంతర్జాతీయ సౌర ఉత్సవాన్ని 2024 సెప్టెంబర్ 5 నుంచి 6 తారీఖుల మధ్యలో న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. మరి ఎవరు నిర్వహించారయ్యా అంటే అంతర్జాతీయ సౌర కూటమి నిర్వహించింది. ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీలో. అంటే న్యూఢిల్లీలోని భారత మండపంలో దీన్ని నిర్వహించడం అనేది జరిగింది. నెక్స్ట్ 7th క్వశ్చన్. విచ్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ టు జాయిన్ ద కార్బన్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ పార్ట్నర్షిప్ ఇన్ సెప్టెంబర్ 2024? ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రశ్న. కార్బన్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ భాగస్వామ్యంలో 2024 సెప్టెంబర్లో చేరిన మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఏంటి? అసలు ఏంటంటే కార్బన్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ భాగస్వామ్యం ఏంటండి?
అంటే జీహెచ్సి గ్యాసెస్, గ్రీన్ హౌస్ గ్యాసెస్, జీహెచ్జి గ్యాసెస్. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉద్గారాలను తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క చర్యలను అనుసరిస్తూ కొన్ని ఫైనాన్షియల్ గ్రూపులు అదేవిధంగా సంస్థలు ఇందులో భాగస్వామ్యంగా ఉన్నాయి. మరి అందులో భాగంగా మన భారతదేశానికి సంబంధించినటువంటి మొట్టమొదటి బ్యాంకు ఈ యొక్క కార్బన్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ భాగస్వామ్యంలో మొట్టమొదటిగా చేరినటువంటి మన భారత బ్యాంక్ ఏది అని అడుగుతున్నాడు. అంటే ఇందులో ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఫైనాన్షియల్ సంస్థలు కూడా ఇందులో భాగస్వామ్యంగా ఉన్నాయి. సో కాబట్టి ఆ ఫైనాన్షియల్ సంస్థల్లో ఏ బ్యాంకు? ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, భారతీయ స్టేట్ బ్యాంక్. మరి ఈ యొక్క జీహెచ్జి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉద్గారాలను తగ్గించడంలో తీసుకునేటువంటి ఇనిషియేటివ్లకు గాను కార్బన్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో భాగంగా మొట్టమొదటిగా చేరినటువంటి మన భారతీయ బ్యాంక్ ఏదయ్యా అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ నేమ్డ్ ద సైక్లోన్ ఫెంగల్ దట్ హిట్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ 2024? అంటే రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం మన తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫానుకు 2024 డిసెంబర్ మొదటి వారంలో భారతదేశ తూర్పు తీరాన్ని తాకిన తుఫాన్ అయినటువంటి ఫెంగల్, ఆ తుఫాన్కి ఫెంగల్ అని ఏ దేశం పేరు పెట్టింది? మనకు తెలుసు ఒక్కొక్క తుఫాన్కి ఒక్కొక్క పేరు పెడుతూ ఉంటారు. మరి ఆ తుఫాన్లకు పెట్టినటువంటి పేర్లు ఒక్కొక్క దేశం ఇనిషియేటివ్గా తీసుకుంటాయి. అయితే రీసెంట్గా అంటే 2024 డిసెంబర్ మొదటి వారంలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫానుకు ఫెంగల్ అని పేరు పెట్టినటువంటి దేశం ఏది అన్నాడు. ఏదండి? ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా, మయన్మార్. మరి ఏ దేశం మరి డిసెంబర్లో మొదటి వారంలో ఏర్పడినటువంటి తుఫానుకు ఫెంగల్ అని పేరు పెట్టిందయ్యా అంటే సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియా ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఈజ్ ద హోమ్ ఆఫ్ ఘర్చెలో హ్యాండీక్రాఫ్ట్ విచ్ ఈజ్ రీసెంట్లీ రిసీవ్డ్ ద జాగ్రఫికల్ ఇండికేషన్ GI ట్యాగ్? ఇటీవల జాగ్రఫికల్ ఇండికేషన్ భౌగోళిక గుర్తింపు ట్యాగ్ని పొందిన ఘర్చెలా హస్తకళ ఏ రాష్ట్రానికి చెందింది? ఘర్చెలా హ్యాండీక్రాఫ్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక్కొక్క హ్యాండీక్రాఫ్ట్ పేరు చెప్తే మనం ఒక్కొక్క పేరు ఒక్కొక్క రాష్ట్రానికి గుర్తొస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పోచంపల్లి అన్నాం అనుకోండి, మన తెలంగాణ అని చెప్పి అనుకుంటాం. అదేవిధంగా మనకి మంగళగిరి అన్నాం అనుకోండి, మనకి ఆంధ్రప్రదేశ్ పేరు వస్తుంది. అట్లానే బెనారస్, ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క భౌగోళిక గుర్తింపు రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఘర్చాలో హ్యాండీక్రాఫ్ట్కి ఏ రాష్ట్రం తరపున భౌగోళిక గుర్తింపు వచ్చింది అంటున్నాడు. మొదటిది గుజరాత్, 2 ఒడిస్సా, 3 బీహార్, 4 మధ్యప్రదేశ్. ఏదండి? సో ఘర్చెలో హ్యాండీక్రాఫ్ట్కి భౌగోళిక గుర్తింపు వచ్చింది. అది ఏ రాష్ట్రానికి చెందిందంటే ఇక్కడ మనకి గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి ఈ యొక్క హ్యాండీక్రాఫ్ట్ హస్తకళ. సో ఘర్చెలా హస్తకళ గుజరాత్ రాష్ట్రానికి చెందింది. కాబట్టి రైట్ ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ సిటీస్ డస్ ద పంబన్ బ్రిడ్జ్ కనెక్ట్స్? పాంబన్ వంతెన ఏ భారతీయ నగరాలను కలుపుతుంది? పాంబన్ వంతెన ఎక్కడుందండి? పాంబన్ దీవి ఎక్కడుందండి? పాంబన్ దీవి వచ్చేసి తమిళనాడుకి దక్షిణ భాగంలో శ్రీలంకకు మరియు భారతదేశానికి మధ్యనటువంటి దీవుల్లో ఈ పాంబన్ దీవి అనేది ఒకటి. మరి ఈ పాంబన్ వంతెన అనేది భారతదేశంలో ఏ నగరాలు కలుపుతుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ రామేశ్వరం మరియు కన్యాకుమారి, రామేశ్వరం మరియు మండపం, హౌరా మరియు కోల్కతా, కన్యాకుమారి మరియు మండపం. ఇందులో హౌరా, కోల్కతా, ఎందుకంటే పాంబన్ వంతెన అనేది మీకు తెలిస్తే అది తమిళనాడు ఉంటుంది కాబట్టి మనకి హౌరా, కలకత్తాను మనం ఎలిమినేట్ చేయొచ్చు. మరి మిగిలినటువంటి 3 తీసుకుంటే కనుక మనకి ఇందులో రైట్ ఆప్షన్ తీసుకుంటే రామేశ్వరం మరియు మండపం. ఓకే, రైట్ ఆన్సర్. రైట్ ఆప్షన్ ఈస్ రామేశ్వరం మరియు మండపాన్ని ఈ యొక్క పాంబన్ వంతెన కలుపుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ ఆల్ ద 3 న్యూ క్రిమినల్ లాస్? 3 కొత్త క్రిమినల్ చట్టాలను పూర్తిగా అమలు చేసిన భారతదేశంలో మొదటి నగరంగా ఏది ఉంది అని అడుగుతున్నాడు. కొత్తగా ఏర్పాటు చేసినటువంటి 3 క్రిమినల్ చట్టాలను పూర్తిగా అమలు చేసినటువంటి మొదటి నగరం ఏది అంటున్నాడు. అసలు ఇంతకీ కొత్తగా వచ్చిన చట్టాలు ఏంటండి? 3 మన క్రిమినల్ చట్టాలు తీసుకుంటే భారతీయ న్యాయ సంహిత అనేటువంటి మొదటి చట్టం, భారతీయ నాగరిక సురక్ష సంహిత అనేది 2వ కొత్త క్రిమినల్ చట్టం, ఇక 3వది భారతీయ సాక్ష్య అధినియం. ఈ 3 కూడా
మన భారతదేశంలో మనకి తీసుకొచ్చినటువంటి 3 కొత్త నేర చట్టాలు గుర్తుపెట్టుకోండి. ఐపీసీ ప్లేస్లో మనకి భారతీయ న్యాయ సంహిత చట్టం, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, ఈ 3 చట్టాలని తీసుకురావడం జరిగింది. సో కాబట్టి ఈ క్రిమినల్ చట్టాలను పూర్తిగా అమలు చేసినటువంటి భారతదేశంలో మొదటి నగరం, కొత్త అయినటువంటి ఈ క్రిమినల్ చట్టాలను మొదటగా ఇంప్లిమెంట్ చేసిన మొదటి నగరం ఏది అని అడుగుతున్నాడు. న్యూఢిల్లీ, చండీగఢ్, భోపాల్, పాట్నా. ఏవండి ఈ 3 క్రిమినల్ కొత్త చట్టాలను అమలు చేసినటువంటి నగరంగా చండీగఢ్ చరిత్ర సృష్టించింది. కాబట్టి చండీగఢ్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇన్స్టిట్యూట్ ఆర్గనైజ్డ్ ద ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ IISF 2024? ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ IISF, ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024. విచ్ ఇన్స్టిట్యూట్ ఆర్గనైజ్డ్? ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ IISF 2024ను ఏ ఇన్స్టిట్యూట్ నిర్వహించింది? ఫస్ట్ ఐఐటి గౌహతి, ఐఐటి బాంబే, ఐఐటి రూర్కీ, ఐఐటి మద్రాస్. మరి ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024ను ఆర్గనైజ్ చేసినటువంటి కమిటీ ఏదయ్యా అంటే ఐఐటి గౌహతి. ఈ ఐఐటి గౌహతి ఇన్స్టిట్యూట్ ఈ యొక్క ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ను ఆర్గనైజ్ చేసింది 2024 సంవత్సరానికి గాను. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ వాజ్ ద ఏషియా పసిఫిక్ ఎకనమిక్ సమిట్ 2024 హెల్డ్? ఏషియా పసిఫిక్ ఎకనమిక్ సమిట్ 2024, ఆసియా పసిఫిక్ ఎకనమిక్ సమిట్ 2024 ఎక్కడ జరిగింది? బీజింగ్ చైనా, లీమా పెరు దేశం, టోక్యో జపాన్ దేశం, హనోయి వియత్నాం దేశం. మరి ఏషియా పసిఫిక్ ఎకనమిక్ సమిట్ 2024 వాజ్ హెల్డ్ ఇన్ లీమా ఎట్ పెరు. సో పెరు దేశంలోని లిమాలో ఈ యొక్క ఆసియా పసిఫిక్ ఎకనమిక్ సమిట్ 2024 నిర్వహించబడింది. మరి ఈ సమిట్ని ఎప్పుడు నిర్వహించారండి? ఈ సమిట్ను నవంబర్ 14న నిర్వహించారు. సో ఏషియా పసిఫిక్ ఎకనమిక్ సమిట్ 2024 వాజ్ హెల్డ్ ఎట్ లీమా ఇన్ పెరు కంట్రీ ఇన్ నవంబర్ 14th, 2024. సో కాబట్టి నవంబర్ 14న పెరు రాజధాని అయినటువంటి లీమాలో ఈ యొక్క ఆసియా పసిఫిక్ ఎకనమిక్ సమిట్ 2024 నిర్వహించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ టెస్టెడ్ బై స్పేస్ ఎక్స్ రీసెంట్లీ? వెరీ ఇంపార్టెంట్. స్పేస్ ఎక్స్ ఏంటండి? స్పేస్ ఎక్స్ చూడండి. స్పేస్ ఎక్స్ ఇటీవల పరీక్షించిన ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రాకెట్ పేరేంటి? ఈ స్పేస్ ఎక్స్ ఏంటండి? ఇది ప్రపంచ కుబేరుడైనటువంటి ఎలాన్ మస్క్ సంబంధించిన అంతరిక్ష ప్రయోగ కేంద్రం లేదా అంతరిక్ష పరిశోధన సంస్థ. మరి ఈ స్పేస్ ఎక్స్ ఒక వేగవంతమైనటువంటి ర్యాకెట్ను పరీక్షించింది. ఇది గనక పూర్తి అయితే కనుక ఇదే ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే ర్యాకెట్గా అవతరించనుంది. అయితే ఆ రాకెట్ పేరేంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ న్యూ షెపర్డ్, సెకండ్ వన్ స్టార్షిప్, థర్డ్ వన్ ఫాల్కన్ 9, ఫోర్త్ వన్ అట్లాస్ 5. ఇందులో శక్తివంతమైన రాకెట్ ఏదయ్యా ఈ స్పేస్ ఎక్స్ ప్రయోగించిందంటే స్టార్షిప్ అనేటువంటి రాకెట్ పేరు. సో దీని పేరుతోటి పరీక్షించడం జరిగింది స్పేస్ ఎక్స్ సంస్థ. ఓకే, ఇది ఎవరికి సంబంధించిందయ్యా అంటే ఎలాన్ మస్క్ సంబంధించింది. ఆయన ఎవరయ్యా అంటే ప్రపంచ కుబేరుల్లో. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ అప్రూవ్డ్ 35% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్? వెరీ ఇంపార్టెంట్. సో రాష్ట్ర ప్రభుత్వం నియామకాల్లో మహిళలకు 35% రిజర్వేషన్ను ఇటీవల ఏ రాష్ట్రం ఆమోదించింది? అంటే ప్రభుత్వ ఉద్యోగాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్ కల్పించినటువంటి రాష్ట్రం ఇటీవల ఏదయ్యా? ఒడిస్సా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. ఏ రాష్ట్రం అండి? మనకి మధ్యప్రదేశ్ ఇస్ ద రైట్ ఆప్షన్. సో మధ్యప్రదేశ్ రాష్ట్రం రీసెంట్గా ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కాబట్టి రైట్ ఆప్షన్ మధ్యప్రదేశ్. ఓకే, థ్యాంక్ యూ.